అంటే ఈరోజు మన వంటలండి. ఇది బీరకాయ ఎగురండి. బీరకాయ 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తాలింపులో వేసాను. అది మగ్గినాక బీరకాయలు వేసి ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో మగ్గనిస్తండి. ఫైనల్గా 1 స్పూన్ కారం వేస్తే బీరకాయ ఎగురండి. పాలు పోస్తే తీపిగా ఉంటుంది, ఇష్టం ఉంటే పోసుకోవచ్చు. అదండి. ఇంకొక కూర అండి, ఇది మునగాకండి. మనం తెచ్చాము, అదే ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్లోనే కొంచెం డ్రై అయినట్టుంది. ఏం చేస్తాను, జాడించి అన్నం వండే కుక్కర్లో పైన గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు చిలకరించాను. సాఫ్ట్ అయిపోయింది. ఇది ఉడికిపోయింది ఆల్రెడీ. దీన్ని తాలింపు వేయడానికి ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పప్పులు వేయనండి. పప్పులు వేస్తే పళ్ళ కింద తగులుతాయి. మేము వయసు అయిపోయిన వాళ్ళం కదండి, పప్పులు పళ్ళ కింద తగిలి పళ్ళు అసలే రిపేర్లో ఉంటాయి. దానికోసం నేను పప్పులు ఏమైనా జీలకర్ర వేస్తాను, ఎండుమిరకాయ, ఎల్లుల్లిపాయ, కంపల్సరీ కరివేపాకు వేస్తాను. ఇది వేసేసి లైట్గా ఉప్పు వేస్తానండి. ఇంకా కారం వేయను, ఏంటి ఎండుమిరకాయలు ఎక్కువ వేస్తాను. మీకు ఇది కొంచెం లైట్ చేదు ఉంటుంది. దానికోసం ఏం చేస్తాను, వేరుశనగపప్పులు కొంచెం వేరుశనగపప్పులు మిక్సీలో చక్కపది వేసి పైన వేసానుకోండి. నువ్వుల పొడి వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కారపొడి ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం బదులు ఎండుమిరకాయలు ఎక్కువ వేస్తాను. దోశ అండి, దోశ అయిపోయింది. నేను ఊరికి వెళ్ళి వచ్చి రాత్రి వచ్చాము. ఆ దోశలు వేసుకొని తిన్నాము. పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు రాత్రి. వాళ్ళ స్కూలు, ఆఫీసు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను దోశలు వేసుకొని తినేసాను. ఈ వంట అంటే ఊరికి వెళ్ళి వచ్చిన బట్టలు మిషన్లో వేయను. అవన్నీ మంచి బట్టలు, పిల్లలు ఆఫీస్కి వెళ్ళే బట్టలు, స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు అవి వదిలేసి వెళ్ళిపోయారు. అన్నీ నానబెట్టాను. కాసేపు బాత్రూంలో కూర్చొని వాటిని శుభ్రంగా జాడించి ఆరేస్తాను. మనం బయటికి వెళ్ళే బట్టలు ఇప్పుడు మిషన్లో వేయకూడదండి, రఫ్ అయిపోతాయి, పాత బట్టలు అయిపోతాయి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకున్నాను అనుకోండి, మనం రోజు కొత్త బట్టలు వేసుకోం కదా, వేసుకున్నాయి ఒకరోజు మన చేతితో గుంజుకున్నాం అనుకోండి, బాగుంటాయి. లుక్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి, రఫ్గా ఉండవండి. వాటిని సపరేట్గా ఇప్పుడు నేను వైట్ అనుకోండి, వైట్ వేరే బకెట్లో వేస్తాను. కలర్ దిగుతున్నాయి అనుకోండి, చూస్తాను. మీరు మొత్తం వేస్తారు అనుకోండి, కలర్ దిగే వైట్ కంటే చెడమడ అయిపోతాయండి. అందుకే నేను పిల్లల స్విమ్మింగ్ డ్రెస్సులు అవి సాగిపోతాయండి మిషన్లో వేస్తే. అవన్నీ ఒక బకెట్లో నానబెడతాను. నా చీరలు, జాకెట్లు రంగు తిరుగుతున్నాయేమో అనేసి ఒక్కొక్కటి సపరేట్గా ఊరబెట్టాను. చక్కగా జాడించి ఆరేసేసాం అనుకోండి, మనం టూర్ వెళ్ళి వచ్చిన బడలిక మధ్యాహ్నం 1 గంట పడుకుంటే రిలాక్స్ అయిపోద్దండి. జీవితంలో ఏదో అనుకుంటామండి, ఇంట్లో తీసుకొచ్చేస్తుంది, బయటకు పోవాలి, పని అంటాను. బయటికి వెళ్ళి వచ్చి 2 రోజులు వంట లేదు, ఏం లేదు. ఆ కారులో వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చి మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన బట్టలు చదువుకోవడం, మళ్ళీ మన రొటీన్ లైఫ్కి రావడానికి 1 రోజు పట్టుద్దండి. ఇదండి, ఇక్కడ ఉండి సావలేము, అక్కడ వెళ్ళి ఉండి సావలేము. మనం ఎక్కడోళ్ళు అక్కడమే అండి. మన ఇంట్లో మన బెడ్రూమ్లో మనం పడుకుంటే కమ్మటి నిద్రండి. బయట చూసేది బాగానే ఉంటుంది కానండి, 1-2 రోజుల్లో మళ్ళీ మన గూటుకొచ్చి మనం చేరాలండి. ఇదండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అది నా సొంత ఫీలింగ్ అండి. బయటికి వెళ్తే ఉండలేను, ఏదో పని ఎక్కువైనా ఏమైనా మన ఇల్లే. ఏదో కాసేపు ఎంజాయ్ చేసి 1 రోజు 2 రోజులు రిలాక్స్ అయ్యి రావడమే అండి. బయట ఊర్లు ఫారిన్ వెళ్ళడం అది నాకు నచ్చదు. మ్యాక్సిమం వెళ్ళామో సాయంత్రం వచ్చేది చూస్తా, లేదా 1-2 రోజులు పిల్లలతో వెళ్ళాం కాబట్టి సరదాగానే ఉందండి.